కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, క్యాలెండర్ మార్పు శుభాకాంక్షలు రేవంత్ అన్న. ఇవన్నీ నేను చెప్పిన తర్వాత 2025 మీకు శుభాకాంక్షలు అయితే నేను చెప్పా. ఎందుకంటే ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది కదన్నా మన ఇద్దరికి రేవంత్ అన్న. అయితే నేనేమంటానంటారు రేవంత్ అన్న, ఇక మీ హనీమూన్ పీరియడ్ అయితే ఖతం అయిపోయింది రేవంత్ అన్న. మీ హనీమూన్ పీరియడ్ రేవంత్ అన్న ఎందుకు ఖతం అయిపోయింది అని అంటే, కొత్త సంవత్సరము అంటే అకార్డింగ్ టు యూ, మాకైతే క్యాలెండర్ మార్పే. కొత్త సంవత్సరము మీకు కొత్త కష్టాలు తెచ్చిస్తుందా, లేకపోతే కొత్త అనుభవాలు ఇస్తుందా? ఒక నిజంగా చెప్పాలనంటే ఒక రోలర్ కోస్టర్ లాగా మీ రాజకీయ చరిత్ర ఉండబోతుంటుందా అని అనేది ఇలా నేను మాట్లాడతలేను. సాక్షాత్తు December 31 లేకపోతే January 1 టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనమే నేను తీసుకొని మాట్లాడుతున్నా. ఆ పోస్టర్ గదే. ఇవాళ చీఫ్ మినిస్టర్ మన రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు 2024లో ఆయన పరిపాలన గుణాత్మకమా, నిజంగా ఆయన చేసిన కార్యక్రమాలన్నీ గణాంతకంగా ప్రజలను ప్రయోజకులను చేసినాయా, ఎక్సెట్రా అని మాట్లాడుకునే కంటే ముందు 2025 మాత్రము రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద రోలర్ కోస్టర్ ఉంటుంది అని అంటే ఎస్ పక్కా ఉంటుంది. ఎందుకంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్, GHMC ఆర్ టు దట్ మ్యాటర్ మన స్థానిక ఎలక్షన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ సర్పంచ్, ఇవన్నీ ZPTC MPTC ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఆల్రెడీ లోక్సభలో మన రేవంత్ అన్న ఎంత ఖతర్నాక్ ఖిలాడి అని అనేది మనకు అందరికీ అర్థమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి లీడర్షిప్ ఏదైతే ఉన్నదో అక్కడ అగ్రెసివ్ మార్క్ స్టైల్ మనకి ఏదైతే కనిపిస్తుందో, ఈ పొలిటికల్ పాస్చరింగ్ ఇదంతా మనం చూస్తుంటే ఆయన అసర్టివ్నెస్ మాత్రం ఏడా మనకు సాక్ష్యం కాదు. ఎందుకంటే స్టేట్లో జరుగుతున్న పొలిటికల్ ఇష్యూస్ కానీ పొలిటికల్ ముద్దాలు కానీ రాష్ట్ర ప్రజల హితంగా ఉన్నాయా లేవా అని అనేది నేను మీ మనస్సాక్షికి ఇచ్చిపెడతా. అది మీ కమెంట్ రూపంలో నాకు ఒకసారి చెప్పురి ఫ్రెండ్స్. ఇమ్మీడియట్ ఛాలెంజెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమున్నాయి అని చెప్పి మనం మాట్లాడితే, GHMC ఎలక్షన్స్ ఒకటి ఉన్నది, ఇంకొకటి గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ MLC ఇప్పుడు రానున్నది. అఫ్కోర్స్ స్థానిక ఎలక్షన్స్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా స్ట్రాటజీ చేస్తాడు GHMCకి, ఎస్పెషలీ ఒక అర్బన్ సెగ్మెంట్లో దీన్ని ఎట్లా ముంగటికి తీసుకుపోతాడు, హైడ్రా చేసిన తర్వాత ఇంత విధ్వంసం చేసిన తర్వాత GHMCని ఏ రకంగా ముంగటికి తీసుకుపోతాడు అని చెప్పి నెత్తివీక్కుంటారు మొత్తం రాజకీయ విశ్లేషకారులు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డికి కాంపిటీషన్ ఉన్నదా, కాంపిటీషన్ ఉంటే ఎవరు, అది BRSా BJPా అన్నది కూడా ఒక ప్రశ్న ఉన్నది. ఇయర్ BRS గురించి మనం మాట్లాడాలా అని అంటే, మేము KTR మీద మాట్లాడితే కూడా నిజంగా చెప్పాలనంటే వ్యూస్ వస్తలేవు. మా జయగాడు అయితే మాట్లాడొద్దు అంటాడు. KTR గురించి మాట్లాడకన్నా నువ్వు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది, వేస్ట్ అన్న ఎడిటింగ్ అంతా, నువ్వు జీతం వేస్ట్ అయిపోతుంది అని, ఆ రోజు అసలు పనే వేస్ట్ అవుతుంది అని అంటాడు. అయితే ఇప్పుడు నేనేమంటా అంటే, కాంపిటీటర్ ఎవర్రా బై అని చెప్పి మనం ఆలోచిస్తే కాంపిటీటర్ మాత్రం మనకు కేవలం భారతీయ జనతా పార్టీయే కనిపిస్తుంది. పూర్వం ఇదే భారతీయ జనతా పార్టీ 48 సీట్లు గెలిచింది. సో ఇప్పుడు కాంగ్రెస్ BJP మీద ఫోకస్ చేస్తుందా, BRS మీద ఫోకస్ చేస్తుందా, లేకపోతే హైడ్రా ముంగడికి తీసుకుపోయి గెలుపు గుర్రాలతోని మేము శకబదన చేసుకుంటూ కూర్చుంటామా, ఇవన్నిటికీ పెద్ద ప్రశ్న. అండ్ మోర్ ఓవర్ లోకల్ బాడీస్లల్లో ఈ రూరల్ ఓటర్ టర్నోవర్ అనేది కాంగ్రెస్కి ఫేవర్ ఉంటుందా? ఇప్పుడు డెవలప్మెంట్ అంశాలు తీసుకున్నా, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్నా, ఆ కాడికి వస్తే కాంగ్రెస్ పరిపాలన దక్షత తీసుకున్నా, కాంగ్రెస్ ఎట్లా ఇప్పటిదాకా ఈ 100 రోజుల పరిపాలన అని చెప్పి వీళ్ళు సభలు పెట్టుకున్నారు. కానీ ఈ సభలలో నిజంగా ఏదన్నా సంబరాలు ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే ఒక పెద్ద స్పెక్యులేషన్. బికాజ్ ప్రజలు ఏడుస్తున్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పార్టీ మాత్రం సంబరాలు జరుపుకుంటున్నది. ఇప్పుడు BRS అనే ఒక పార్టీ ఎట్లయిపోయిందని అంటే, BRS ఈజ్ ఫర్ సేల్ టుడే. ఇక్కడ నాయకులను అమ్మబడును, లేకపోతే నాయకులను మేము పైసలు ఇచ్చి ఆపుకుంటున్నామా అనే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఎందుకంటే ఎవడు చూడాడు నేను వెళ్ళిపోతా అని ఢేర్ ధమ్కీలు ఇస్తున్నారు మన BRS నాయకులకు. పార్టీ ఉనికిడి ఎట్లుంటుంది అనేది ఒక పెద్ద డౌటే. సో ఈ BRS అనేది అబ్సల్యూట్గా ఇవాళ సేల్కున్నది. BJP దీన్ని ఖచ్చితంగా ట్యాకిల్ చేయగలుగుతుందా అని అంటే, దాన్ని మనం విస్తృతంగా ఇప్పుడు విశ్లేషిద్దాం. సెగ్మెంట్స్ మనం రివ్యూ చేసి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన అగ్రికల్చర్ డిస్ట్రెస్ తీసుకున్నా, నిరుద్యోగ సమస్య తీసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకున్నా, ఒక కాంగ్రెస్ అనేది అచీవ్మెంట్ని రెజనేట్ చేసుట్లా అబ్సల్యూట్గా ఫెయిల్ అయిందా అని అంటే, అగ్రికల్చర్లో కూడా ఫెయిల్ అయింది. ఇక్కడ రైతు భరోసా ఎక్సెట్రా అక్కడ ఏం మాట్లాడతలేదు. ఇవాళ రైతు భరోసా తీసుకున్నా, కొత్త రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా, ఇందిరమ్మ ఇల్లులు, అరే కట్టిన ఇల్లులు అన్న ఇర్రా అనంటే అది చేత కాదు, పోనీ కొత్తవి కట్టిస్తారా అంటే అది చేత కాదు, లేదు అని అంటే రేవంత్ అన్న ఇంకో కొత్త స్కీమ్ తీసుకొస్తాడు రేవంత్ రానని. ఏంది
ఇగో ఇన్ని గజాల జాగుంటేనే నీకు ఇన్ని పైసలు ఇస్తా అని అంటాడు. మళ్ళీ పైసలు వంచే కాడికి వచ్చిందని అంటే కాంగ్రెస్ వాడు ఏదైనా స్కీమ్ తీసిండంటే అది ఖచ్చితంగా ఓ పెద్ద స్కామ్ ఉంటుంది. ఇది మనం కొత్తగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. సో అబ్సల్యూట్గా కాంగ్రెస్ ఇవన్నీ అంశాల మీద రైతు భరోసానే తీసుకోండి, రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషనే తీసుకోండి, ఇందిరమ్మ ఇల్లులే తీసుకోండి, ఆ కాడికి వస్తే అగ్రికల్చర్ డిస్ట్రెస్సే తీసుకోండి, నిరుద్యోగ సమస్యలే తీసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే తీసుకోండి, యూ నేమ్ ఇట్, దే హ్యావ్ డన్ ఎ బిగ్గెస్ట్ డిజాస్టర్. ఈ అన్ని ప్రాజెక్టులలో కిరికిరే చేసి పెట్టిరు తప్ప ఇంకేం చేయలే.